కర్నూలు వి కావేరి బస్సు ప్రమాద ఘటన మరొక ముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. ఆర్టీసీ బస్సు సేఫ్ అండ్ సురక్షితమని అందరూ భావిస్తారు. అలాంటి బస్సుపైకి మృత్యు శకటంలా దూసుకొచ్చింది లారీ. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ప్రయాణికుల పాలిట మృత్యు శకటమైన టిప్పర్ సృష్టించిన టెర్రర్కు పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్, మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయిందా? వారి బంధువులకు అప్పగించే ఆ వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? ఎస్ నవీన్, మొత్తంగా 19 మందికి సంబంధించి డెడ్ బాడీస్ అన్ని గుర్తించారు. దాంట్లో దాదాపుగా 18 మందికి కూడా పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. ఇంకొక బాడీకి సంబంధించి అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఉంది. దానికి పోస్ట్ మార్టం పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9:30-10 గంటల మధ్య ప్రాంతంలో పోస్ట్ మార్టం స్టార్ట్ చేశారు. దాదాపుగా 2 గంటల ప్రాంతం కల్లా అన్ని కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి మాత్రం అన్ఐడెంటిఫైడ్ గా ఉంది కాబట్టి సో తన బంధువులు కానీ ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ వస్తే దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పి డాక్టర్ చెప్తా ఉన్నారు. మనతో మాట్లాడిన ఆ పోస్ట్ మార్టం సంబంధించిన మొత్తం వివరించి చెప్పేందుకు వైద్య విధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం 9:30కి స్టార్ట్ అయిపోయింది పోస్ట్ మార్టం. ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయి డెడ్ బాడీస్ కూడా డిస్పాచ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకొక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉందని చెప్తా ఉన్నారు. ఎలా ఉంది సార్ మొత్తం ప్రస్తుతం పరిస్థితి? అంటే టోటల్ గా బ్యాడ్ ఇన్సిడెంట్ విచ్ వాజ్ హ్యాపెండ్ అట్ మీర్జాపూర్. మార్నింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 19 బ్రాడ్ డెడ్ బాడీస్ అవి అరైవ్డ్ అట్ పోస్ట్ మార్టం మార్చరీ. ఈ మార్చరీలో అయిన తర్వాత మేము అన్నిటి కూడా వాటి రిక్వెషన్స్ తర్వాత పంచనామాస్ అన్ని చేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ అందరు కోఆర్డినేషన్తో చాలా స్పీడప్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా దూరం నుంచి ప్లేసెస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెయిటింగ్ టైం ఇవ్వకుండా ఫటాఫట్ అన్ని అంటే హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ స్టాఫ్ నందని పిలిపించి ఇమీడియట్గా చేయడంతో ఇప్పటి వరకు 18 అయితే అయిపోయినాయి. 1 బాడీ లెఫ్ట్ ఓవర్ బికాస్ అది ఒకటి అన్ఐడెంటిఫైడ్ ఉంది. అది ఐడెంటిఫై అయితే అది కూడా చేసి ఇప్పుడే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మా అంతా స్టాఫ్ తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చేయడం వల్ల తొందరగా ఈ కార్యక్రమం ముగిసింది. అట్లాగే పేషెంట్స్ కొంతమంది అదే ఇన్సిడెంట్లో ఇంజూరీ అయిన వాళ్ళు ఒక 3 మన చేవెళ్ల సిఎస్సిలో ఉన్నారు. ఒక 14 మంది అక్కడ మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్, అట్లాగే లలిత హాస్పిటల్ అని ఇక్కడనే చేవెళ్లలో ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్, కొంతమంది వికారాబాద్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. 1 or 2 కొంచెం మినిమల్ సీరియస్నెస్ ఉంది. బట్ అవసరం అనుకుంటే నిమ్స్కు రిఫర్ చేద్దామని మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు కూడా హాస్పిటల్ విజిట్ చేసి మార్చరీ అలాగే పేషెంట్స్ ఎక్కడైతే అడ్మిట్ ఉన్నారో వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ పేషెంట్స్ పరామర్శించడం జరిగింది. అలాగే పొన్నం ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ అందరు లోకల్ ఎమ్మెల్యేస్ అందరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అయితే అనౌన్స్ చేసి వెళ్ళడం జరిగింది. అంటే 18 మంది బాడీస్ పోస్ట్ మార్టం పూర్తి అయిపోయింది, అన్ని కూడా డిస్పాచ్ చేశారు సార్? ఇంకేమైనా ఉన్నాయి? ఎన్ని బాడీస్ ఉన్నాయి ప్రస్తుతం హాస్పిటల్ ఓన్లీ అంటే ఇప్పుడు మన దగ్గర 2-3 బాడీస్ ఉన్నాయి. ఆ బాడీస్లో అన్ఐడెంటిఫైడ్ ఒకటి ఉంది, అది పోస్ట్ మార్టం కాలేదు. మిగతా అన్ని ప్యాకప్ చేస్తున్నారు, పంపించేస్తారు ఇప్పుడు. సో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఉన్నారు. సో ఉదయం పరిస్థితి ఎలా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు? సో బ్రాడ్ డెడ్ ఎంతమంది వచ్చారు? సో ఎలా ఉంది వాళ్ళ కండిషన్స్ ఎలా ఉన్నాయి? సుమారు 7:30కి అట్లా మాకు న్యూస్ వచ్చింది ఇట్లా వస్తుంది. బై ద టైమ్ వీ వర్ రెడీ, దే ఆర్ బ్రింగింగ్ డౌన్ ద బాడీస్. సో 1 by 1 ఈచ్ బాడీ మేము ఇక్కడ మార్చరీకి పంపించి సో అట్ ద టైమ్ 10:30 వరకల్లా ఒక 18-19 బాడీస్ కౌంట్ చేస్తే ఉన్నాయి, మా మార్చరీలో పెట్టాము. Then we were making preparations for post-mortem, just waiting for orders. ఎందుకంటే అది ఎంక్వైరీ అవి చేయాల్సి వస్తుంది, post-mortem procedures ఉంటాయి. So as soon as we got the orders, we started doing the post-mortem as fast as we could. So ఇప్పటి వరకు we have completed about 18 post-mortems, one out of which one is not yet identified. We are in the process of identification of that. And then so total number of bodies 19, out of which female are 13 and 5 are male, and one small 2 months old baby is also there. So till now, as of now, we have completed 18. ఇంకొకటి మిగిలింది. Our efforts are on to make the complete that also. పోస్ట్ మార్టం చేసినటువంటి ప్రక్రియలు మీరు కూడా ఉన్నారు. సో ఆ బాడీ కండిషన్స్ ఎలా ఉంది సార్ తీసుకొచ్చినప్పటికీ? ముఖ్యంగా 2 నెలల పాప కూడా ఉంది. సో తన పరిస్థితి ఎలా ఉంది? అలా ఊపిరాడకు చనిపోయారా అలా లేదు, ఎలా ఉంది కండిషన్స్? ఎందువల్ల చనిపోయారని మీరు గుర్తు చెప్పారు? అంటే ఆ 2 నెలల పాప అయితే డీప్ కంట్యూజన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద బాడీ.
నేను అనుకోవడం అయితే ఆ కంకర బండి మొత్తం లారీ ఈ బస్ పైన పడిపోవడం వల్ల ఆ కంకర లోడ్ మొత్తం వీళ్ళపైన పడిపోయి ఆ బేబీ మీద కూడా మొత్తం కవర్ అయిపోయి ఊపిరాడక చనిపోయినట్టు కనిపిస్తుంది ఆ బేబీ. మిగతా వాళ్ళ కండిషన్ సార్ ముఖ్యంగా వాళ్ళలో ఒక ఫిమేల్ కి కొంచెం నెక్ మొత్తం డిసెక్ట్ అయిపోయింది, ఒక హ్యాండ్ మొత్తం డిసెక్ట్ అయింది, ఇంకొక ఫిమేల్ కి లోయర్ అబ్డమెన్ మొత్తం కట్ ఇంజరీ ఉంది. మిగతా వాళ్ళందరూ ఒక 4 to 5 మెంబర్స్ కి టోటల్ హెడ్ ఇంజరీ ఉంది, ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయి, ఒక 2 to 3 మెంబర్స్ కి చెస్ట్ ఇంజరీస్ అండ్ బోన్ ఫ్రాక్చర్స్ కనిపిస్తున్నాయి. ఒకరికేమో అబ్డామినల్ డీప్ కంట్యూజన్ విత్ ఇంటర్నల్ హిమరేజ్ లాగా అనిపించింది. ఇంకొక 3 to 4 మెంబర్స్ ఇంజరీస్ మేజర్గా లేకపోయినా కూడా ఈ కంకర లోడ్ పడడం వల్ల వాళ్ళకి ఊపిరాడక చనిపోయినట్టు అనిపిస్తుంది. మొత్తంగా అంటే ఇప్పుడున్న డెడ్ బాడీస్ అందరూ ఐడెంటిఫై చేశారు, సో ఒకరు మాత్రమే కావాల్సింది. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే ఉదయాన్నే తీసుకొచ్చినప్పుడు కూడా ఆ డెడ్ బాడీస్ పూర్తిగా ఇంజూర్ అయిపోయి ఉన్నాయి. సో వాళ్ళ కండిషన్స్ అన్ని గుర్తుపట్టే విధంగా ఉన్నాయి, లేకపోతే ఎలా ఉన్న పరిస్థితి వచ్చింది అంటే అందరు ఫేస్ ఐడెంటిఫై పట్టేలాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కంకర లోడ్ మొత్తం పడిపోవడం వల్ల పౌడర్ మొత్తం టోటల్ అంతా బాడీ ఆ కంకర పౌడర్ అదంతా మిక్స్ అయి ఉంది. సో ఎవరైతే ఇక్కడికి వచ్చిందో వాళ్ళు మాత్రం సేఫ్గానే వచ్చారు, అంటే లైక్ మినిమల్ ఇంజరీస్తో. కానీ చనిపోయిన వాళ్ళు మొత్తం ఇప్పుడు ఇక్కడ మార్చరీలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఆన్ ది స్పాట్ చనిపోయిన వాళ్ళే ఉన్నారు. డైరెక్ట్గా ఆల్మోస్ట్ పోస్ట్ మార్టం రూమ్కి షిఫ్ట్ చేసేటట్టుగానే ఉన్నారు వాళ్ళందరూ. ఎవరు కూడా కొన ఊపిరితో ఉంటే మనం సేవ్ చేసే పరిస్థితి కూడా లేకుండే వాళ్ళకి. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి మిగతా ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ కొంతమందికి హెడ్ ఇంజరీ ఉన్న వాళ్ళకి ఇంటర్నల్ బ్లీడ్, చెస్ట్ ఇంజరీ ఉన్న వాళ్ళకి లోపల ఫ్రాక్చర్స్ అయ్యి లంగ్ డ్యామేజ్ అయ్యి, అబ్డామినల్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి లైక్ లివర్ స్ప్లీన్ కొంచెం ఓపెన్ అప్ అవి బ్లీడింగ్ అవడము, ఇంటర్నల్ హిమరేజ్ అయ్యి చనిపోయినట్టుగా అనిపిస్తుంది. సో అది నవీన్ పూర్తిగా కూడా తీసుకొచ్చేసరికి దాదాపుగా 19 మంది బాడీస్ ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి 19 మంది కూడా బ్రాడ్ డెడ్ అనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఆర్గాన్స్ అన్ని కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి, కొంతమంది ఇంటర్నల్ బ్లీడింగ్ తో పాటు అబ్డామన్ కట్స్ చెప్తున్నారు. దాని తర్వాత చెస్ట్ లో కూడా కంకర అంతా దిగిపోయిందని చెప్పి చెప్తున్నారు ఒక మహిళ చెస్ట్ లోకి. అలాగే ముఖ్యంగా చిన్నపిల్ల ఎవరైతే 2 నెలల పాప ఉందో తల్లి ఒడిలోనే పూర్తిగా కూడా ఆ కంకర పడడంతో తల్లి ఒడిలోనే ఆ పాప కూడా చనిపోయినట్టుగా చెప్తామన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 19 మందిలో 5 నుంచి 6 వరకు కూడా పూర్తిగా ఊపిరాడక చనిపోయిన వాళ్ళే. సో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. మిగతా వాళ్ళందరినీ కూడా అటు అవసరమైతే నిమ్స్ హాస్పిటల్ కూడా తరలిస్తామని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా ఒక 3 బాడీస్ మాత్రమే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాయి. అందులో ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ, మిగతా 2 కూడా పూర్తిగా పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. వాటిని కూడా ప్యాక్ చేస్తూ ఉన్నారు. బంధువులు వచ్చారు, కుటుంబ సభ్యులు వచ్చారు, వాళ్ళందరూ కూడా పంపించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాడీస్ 8:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 9:30, 10 ఆ ప్రాంతంలో పోస్ట్ మార్టం పూర్తి చేశారు. దాదాపు 2గా వస్తుందంటే ఒక్కొక్క పోస్ట్ మార్టానికి సంబంధించి కొంత వైద్య బృందం సిటీ నుంచి వచ్చిన వైద్య బృందం కొంత లేట్ అయిపోయింది. సో 15 to 20 minutes ఒక్కొక్క బాడీకి పట్టినట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు. సో మొత్తంగా అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మాత్రం ఇంకా ఒక బాడీ ఐడెంటిఫైడ్